హాయ్ కిడ్స్, స్టోరీ టైం. మళ్ళీ కథల సమయం వచ్చింది. మీకు అందరికీ కథలంటే ఇష్టం కదా. నేను మంచి కథ పట్టుకొచ్చాను. అవును, కథ చెప్పే ముందు మీకు ఆ పాట అంటే ఇష్టమని నాకు చాలా మెయిల్స్ వస్తున్నాయి. మరి ఆ బుల్లి పాట ఒకటి పాడేసి కథ చెప్పేస్తాను. ఇవాళ కథలో ఏంటి తెలుసా, మీకు జంతువులు ఉంటాయి. ఆ జంతువుల కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఆ కథ మీరు విన్న తర్వాత నేను ఇచ్చే అసైన్మెంట్ కూడా చెయ్యాలి. స్టార్ట్ చేస్తున్నా. చిన్న చిన్న పిల్లలు, చిట్టి చిట్టి పిల్లలు, తెలుగువారి పిల్లలు, తెలుగు మాట్లాడే పిల్లలు, చిన్న చిన్న పిల్లలు, తెలివైన పిల్లలు, ఆటలాడే పిల్లలు, పాటలు పాడే పిల్లలు, నవ్వులు నవ్వే పిల్లలు, చిన్న చిన్న పిల్లలు, జోకులేసే పిల్లలు, అల్లరి చేసే పిల్లలు. చూసారా, మీరు జోక్స్ కూడా వేస్తారు, అల్లరి కూడా చేస్తారు. ఇది మీలాంటి పిల్లలే నాకు సజెస్ట్ చేశారు. ఈ రెండు కూడా ఈసారి నేను యాడ్ చేశానన్నమాట. మరి ఇవాళ కథలో ఒక తాబేలు, ఒక కుందేలు ఉంటాయి. మీకు తెలుసు కదా, కుందేలు చాలా తొందరగా, చాలా ఫాస్ట్గా పరిగెత్తుంది, గెంతులేస్తూ వెళ్ళిపోతుంది. ఎంత తొందరగా వెళ్ళగలదంటే, ఎంత వేగంగా వెళ్ళగలదంటే, కళ్ళు మూసుకుని కళ్ళు తెరిచేలోపుగా అంత దూరంలో ఉంటుందన్నమాట. మరి తాబేలు సంగతి మీకు తెలుసు కదా. టార్టస్, అది పాపం మెల్లిగా 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 వెళ్తూ ఉంటుంది. ఎంతో సమయం తీసుకుంటుంది. ఎందుకంటే దాన్ని భగవంతుడు అలా సృష్టించాడు కదా. దానిపైన శరీరం మీద పెద్ద కప్పులాగా ఉంటుంది, అదేమో చాలా బరువుగా ఉంటుంది. తల మాత్రం బయటికి పెట్టి మెల్లిగా కాళ్ళు కూడా పొట్టి పొట్టిగా ఉంటాయి. ఆ పొట్టి కాళ్ళతో నడుచుకుంటూ వెళుతుంది. కానీ పిల్లలు, ఈ వేగంగా పరిగెత్తేటువంటి కుందేలుకును, మెల్లిగా నిదానంగా వెళ్ళేటువంటి తాబేలుకును మంచి స్నేహం ఏర్పడింది. అవి రెండు చాలా చక్కగా స్నేహంగా ఉంటుంటాయి, మాట్లాడుకుంటూ ఉంటాయి. ఒకరోజు కానీ కుందేలు నైజం గురించి మీకు నేను చెప్పాలి. ఈ కుందేలుకి ఏంటంటే, తను చాలా వేగంగా పరిగెడతానని ఒక అహంకారం అన్నమాట. నేను ఎంతసేపట్లోనైనా పరిగెత్తగలను, కన్ను మూసు కన్ను తెరిచేలోపుగా ఎన్ని కిలోమీటర్లో వెళ్ళిపోతాను నేను అని దబాయిస్తూ ఉంటుంది. ఎవరితో? ఈ తాబేలుతో చెప్తూ ఉంటుంది. తాబేలు దబాయిస్తూ ఉంటుంది. ఏమని? అసలు నువ్వు చాలా నిదానం, మనం ఎక్కడికన్నా వెడదాము అనుకున్నా, నిన్ను తీసుకెడదామన్నా అసలు సమయం అంతా నీ నడకలోనే పోతుంది. అందుకనే అసలు నాకు సమ్టైమ్స్ నేను చాలా డిసప్పాయింటెడ్గా ఉంటాను అని చెప్పి తాబేలుని ఎప్పుడు చిన్నచూపు చూస్తూ ఉంటుంది. ఒకరోజు ఏం చేసిందంటే, ఈ తాబేలు మెల్లిగా వెళుతుందని తెలిసి ఎలాగైనా దీన్ని అవమానించాలని, దీన్ని కించపరచాలని ఒక పోటీ పెట్టింది. తాబేలు దగ్గరకు వచ్చి, తాబేలు బావా, ఇవాళ మన ఇద్దరికీ కూడా పరుగు పోటీ పెడుతున్నాను బావా, వస్తావా అంది. అంటే పాపం తాబేలు అంది, వద్దు కుందేలు బావా, ఎందుకు? నీకు తెలుసు కదా నేను మెల్లిగా నడుస్తానని. నీకు నాకు పోటీ ఏంటి? నువ్వు ఇంకో కుందేలుతో నువ్వు పోటీ పెట్టుకోవాలి. నేనేమో తాబేలు మెల్లిగా పెడతాను కాబట్టి ఇంకో తాబేలుతో నేను పోటీ పెట్టుకోవాలి. మనిద్దరికీ పోటీ ఏమిటి బావా అంది. అలా కాదు, మన ఇద్దరం స్నేహితులం, మన ఇద్దరం గబగబా ఎన్నిసార్లు మనం ఎన్ని చోట్లకు వెళ్ళలేదు, మన ఇద్దరం స్నేహితులం కదా, ఏమైనా సరే నువ్వు పోటీకి రావాల్సిందే అని బలవంత పెట్టింది. లేకపోతే అసలు నువ్వు నా స్నేహితుడివే కాదు అంది. సరే, అప్పుడు తాబేలు ఒక క్షణం ఆలోచించి, దీనికి మహా గర్వంగా ఉంది, దీని గర్వం ఎలాగైనా నేను అణచాలి అని అనుకుంది మనసులో. సరే, ఒక చెట్టు, ఏ చెట్టు దగ్గర అయితే అవి ఉంటున్నాయో ఆ చెట్టుని స్టార్టింగ్ పాయింట్గా పెట్టుకున్నాయి పోటీకి. కొంత దూరం ఇంకొక చోటు, అంటే 1 కిలోమీటర్ల దూరంలో ఇంకో పెద్ద చెట్టు ఉంది. ఆ చెట్టు దగ్గరికి ఎవరు ముందు వెళతారో వాళ్ళు గెలిచినట్టు అని రెండు కూడా ఒక ఒప్పందానికి వచ్చాయి. సరే, కుందేలంది, నేను రెడీ, స్టార్ట్ అంటాను, అనగానే నేను నడక మొదలు పెడతాను, నువ్వు నడక మొదలెట్టాలి, ఓకేనా అంది. అలాగే బావా, కుందేలు బావా, అలాగే అని ఈ పాపం తాబేలు గొంతు లోపలికి పోతోంది భయంతో. అయినా ఎక్కడో మనం సాధించాలి, దీన్ని ఓడించాలి మనం
మనం ఎలాగైనా సరే కుందేలుకి బుద్ధి చెప్పాలి అని ఆరంభం చేసే ముందు ఒక మాట ఒకటి చెప్పింది. ఏమిటంటే, కుందేలు బావా, మాటలకేమి కోటలు దాటును బావా, మాటలే చాలా బాగా చెప్పచ్చు, కానీ చేతలోకి వచ్చేసరికి డిఫరెన్స్ ఉంటుంది. మరి చూద్దాంలే, కానీ ఏమో నేను కూడా బాగా శ్రమ పడగలనేమో చూద్దాం అని చెప్పిందన్నమాట. సరే, కుందేలు తాబేలు రెండూ కూడా కింద ఒక గీత గీసుకున్నాయి. ఆ గీత మీద నుంచున్నాయి. తాబేలేమో అని విజిలేసింది. విజిలేయంగానే స్టార్ట్ అయింది. కుందేలు పరుగు అంటారండి పిల్లలు. కుందేలుని కుందేలు పరుగు అని ఉంది. కుందేలు పరుగు మొదలెట్టిందనమాట. పరుగు మొదలెట్టి కొంత దూరం వెళ్ళాక దానికి గర్వం కదా, దాని మీద దానికి ఓవర్ కాన్ఫిడెన్స్ కదా. అది అనుకుంది, వెనక్కి తిరిగి చూసింది. తాబేలు ఏం చేస్తోంది? మెల్లిగా ఇలా 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 వస్తుంది. ఇది గబగబా పరిగెత్తేసి, అమ్మయ్య, మధ్యలో ఒక చెట్టు ఉంటే అది ఎలాగో మెల్లిగా వస్తుందిలే, మనం సగం దూరం ఎలాగో వచ్చేసాము, కన్ను మూసుకుని కన్ను తెరిచేలోపుగా ఇంకో సగం దూరం మనం ఎలాగో వెళ్ళిపోతాం, కాసేపు ఇక్కడ నేను విశ్రమిస్తాను, అది నిదానంగా వస్తూ ఉంటుందిలే అని ఓవర్ కాన్ఫిడెన్స్తో ఏం చేసిందంటే అక్కడ కాసేపు కన్ను మూద్దాం అనుకుంది. పిల్లలు, కుందేలు ఏమనుకుంది తెలుసా? కన్ను మూసుకుందాం అనుకుంది. కొంచెం సేపు రెస్ట్ తీసుకుందాం అనుకుంది. సరే, తాబేలు స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అని ఉంది కదా సామెత. అదేం చేస్తుంది? మెల్లిగా బలాన్ని చేకూర్చుకుని ఉన్న దాంట్లోనే ఆ బరువైన శరీరాన్ని కదుపుకుంటూ కొంచెం స్పీడ్ ఎక్కించుకుంటూ మెల్లిమెల్లిగా ఇంకొంచెం వేగంగా వెళుతోంది. పిల్లలు, పాపం తాబేలుకి చెమటలు పట్టేస్తున్నాయి, కాళ్ళన్నీ నొప్పులు పెడుతున్నాయి. దూరం కూడా బాగానే ఉంది, అయినా వదిలిపెట్టలేదు పిల్లలు. వేగంగా నడుచుకుంటూ వెళుతోంది. ఎక్కడికి వచ్చింది తెలుసా? ఎక్కడైతే ఈ కుందేలు రెస్ట్ తీసుకుందాం అనుకుందో అది రెస్ట్ కాదు పిల్లలు, మంచి డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయింది. గుర్రు పెట్టుతొస్తుంది. గుర్రు పెట్టి హాయిగా నిద్రపోతుంది. తాబేలు అనుకుంది, బాగా అయిందిలే కుందేలు బావుకి, నేను మెల్లిగా వెళ్ళిపోవాలి అనుకుంటూ బాగా గబగబా ఇంకొంచెం ఉన్న దాంట్లోనే వేగాన్ని పెంచుకుంటూ ఫస్ట్ వెళ్ళిపోయి ఏ చెట్టు దగ్గర అయితే చేరాలో ఆ చెట్టు దగ్గర చేరిపోయి బాగా నవ్వుతూ తల పైకి పెట్టేసి చూస్తోంది దీనికోసమని. ఈ కుందేలుకు సడన్గా నిద్ర పట్టేసింది కదా, గబుక్కుని మెలకు వచ్చి చూస్తే ఏముంది? ఖాళీగా ఉంది. వెనక్కి తిరిగి చూసింది, కుందేలు లేదు. ఎక్కడుంది? గబుక్కుని తల తిప్పి చూస్తే ఎక్కడుంది కుందేలు? అబ్బో, ఎక్కడికైతే చేరాలో అక్కడికి చేరిపోయింది పిల్లలు. అప్పుడు కుందేలు గబుక్కుని ఒక గంతు గంతి గబగబా పరుగు తీసుకుంటూ వచ్చేసరికల్లా కుందేలు కుందేలు చేరేసరికి తాబేలు ఆల్రెడీ అక్కడుంది. చప్పట్లు కొట్టింది, రా నేనే ముందొచ్చాను, నువ్వు ఎంతో ఓవర్ కాన్ఫిడెన్స్తో నువ్వే గెలుస్తావు అనుకుని వద్దన్నా ఈ పోటీకి పిలిచావు. చూడు, నేను నిదానంగా శ్రమించి కష్టపడి ఏమైనా సరే రెస్ట్ తీసుకోకుండా నడిచి గమ్యాన్ని చేరేంత వరకు అటూ ఇటూ చూడకుండా నా మనస్సుని నేను డైవర్ట్ చేసుకోకుండా వచ్చి చేరిపోయాను. నువ్వేం చేసావు? ఓవర్ కాన్ఫిడెన్స్తో హాయిగా శ్రమ తీర్చుకుందాం అనుకుని పడుకుండిపోయావు. సో నేనే గెలిచాను. అందుకనే అంటారు, మాటలకేమి కోటలు దాటుతాయి, కానీ చేతల దగ్గరకు వచ్చేసరికి శ్రమించాలి, స్టడీగా ఉండాలి, ఇంకెప్పుడూ కూడా ఇలాంటి పోటీలు పెట్టకు అని చెప్పి కుందేలుకు బుద్ధి చెప్పింది. మరి పిల్లలు, మీరు చక్కగా ఈ గర్విష్టి కుందేలుకి ఒక పేరు, ఈ నిదానంగా శ్రమించేటువంటి ఈ తాబేలుకు ఒక పేరు పెట్టి, తాబేలుకు ఒక పేరు పెట్టి, మరి ఈ కథకు ఒక టైటిల్ ఇచ్చి పంపిస్తారనుకుంటాను. నచ్చిందా మీకు కథ? ఓకే, బాయ్.